మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ అంటున్న మాటలను బట్టి ఇక్కడ ఈ దావీదు గారి యొక్క మాటలు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు ఆధారము నీవు కనుక నేను పనుకొని నిద్రపోయి మేలుకొందును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయనను ఆధారం చేసుకొని తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు కనుక ఇతని యొక్క స్థితిని బట్టి ఇక్కడ అంటున్నమాట, నాకు ఆధారమైన దేవుడివి నీవే కనుక నీవు నాకున్నావు కనుక నేను నిద్రపోదును, నేను పనుకొని నిద్రపోయి మేల్కొందును అంటున్నాడు. ఇక్కడున్న మాటను బట్టి దావీదు గారి యొక్క జీవితంలో ఏ విధంగా నడిపించబడ్డాడు అంటే, ఈ దావీదు గారి యొక్క జీవితంలో అత్యుత్తమైన పరిస్థితులన్నీ, తన జీవితంలో తారుమారైన పరిస్థితుల్లో, శత్రువుల మధ్యలో భయాందాల్లో కారణమైన స్థితిలో అతని జీవితంలో నడిపించబడుతున్న స్థితి ఇది. తన యొక్క కుమారుడైన అబ్షాలోము కూడా తిరుగుబాటు చేసినప్పుడు పరిస్థితి ఇది. అంటే ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడు అంటే, ఏమాత్రము తన జీవితంలో శాంతి నెమ్మది లేని పరిస్థితిలో తన జీవితంలో ఆయన మీద ఆధారపడి తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. ఆయన నడిపించుకుంటున్నాడు, దేవుని యొక్క మార్గంలో నడిపించుకుంటున్నాడు. కనుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము నీవే కనుక నేను నిద్రపోదును, పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. ఏదైనా నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకటి, మన జీవితాల్లో ఏముండకూడదో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క స్థితిని బట్టి మన జీవితంలో భయము లేని నిద్ర మన జీవితాల్లో వెంబడించాలి. అంటే భయం లేని నిద్ర మన జీవితాల్లో ఉండాలి. శత్రువులు చుట్టుముట్టిన, ప్రాణాపాయం వచ్చిన మన జీవితాల్లో ఏ విధంగా మన స్థితిని బట్టి నెమ్మదిగా మన జీవితాలు నడిపించబడిన స్థితిలో ఉండాలి. ఈ లోక సమస్యలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం శత్రువులుగా భావించుకున్న ఈ శత్రువులుగా మన యొక్క జీవితాల్లో శ్రమలుగా వస్తున్న పరిస్థితులన్నిటినీ మన జీవితాల్లో భావించుకొని అయినను దేవుని యొక్క మార్గంలో ఆయనని ఆధారం చేసుకుంటే ఎలాంటి అపాయానికి మన జీవితాల్లో భయపడాల్సిన అవసరము లేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన, ఎందుకు ఆ యొక్క సమస్యల మీద తన జీవితం నడిపించబడుతున్నా దేవుని మీద ఆధారపడ్డాడు కనుకనే, యెహోవా నీవు నాకు ఆధారమై ఉన్నావు కనుకనే నేను నిద్రపోదును, పండుకొని నిద్రపోదును, లేచుదును, మళ్ళీ మేల్కొందును అంటున్నాడు. ఎంత ప్రశాంతంగా తన జీవితాలను నిద్రపోయి లేస్తున్నాడని చెబుతున్నాడు అన్నమాట. అయితే నీకు ఏం కావాలి, నీ జీవితంలో ఏ స్థితిలో నువ్వు నడిపించబడిన నీ జీవితంలో ఏది ఆధారం చేసుకోవాలి? ఒకటి, నీ జీవితంలో భయం లేని నిద్ర. అంటే ఆ దేవుని మీద మనం ఆధారపడ్డాం కనుక మనకున్న సమస్యలు, మనకున్న అప్పులే కానీ ఏదైనా మన జీవితాల్లో, ఇంకా ఏ సమస్య చేతైనా మన జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉంటాం అంటే నిద్ర లేని పరిస్థితిలో మనం నడిపించబడుతూ ఉంటాం. ఈ సమస్యల వలన మన జీవితాల్లో నిద్రపోయే పరిస్థితి ఉండని ఆ యొక్క ఆలోచిస్తూ తమ జీవితాలు నడిపించబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మన యొక్క జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో మనకు ఒక పోలికగా చూపిస్తున్నాడు దావీదుని. ఈ దావీదు యొక్క జీవితంలో అంటున్నమాట, ఆ మాటను మనం ఆధారం చేసుకొని మనం నడిపించబడాలి. అయ్యా నీవు నాకు ఆధారమై ఉన్నావు కనుకనే నేను పండుకొని నిద్రపోతాను ప్రశాంతంగా, నిద్రపోయిన వానను నేను మరలా మేల్కొందును. మనిషి జీవితంలో నిద్రపోతున్న పరిస్థితిలో ఈ లోక సమస్యలే, ఈ లోకమైన అనేకమైన సమస్యల చేత తమ జీవితాలు నిద్రపోతూ ఉన్నట్లుగానే ఉంటున్నా వారి జీవితాలలో ఏ విధమైన స్థితి అంటే ఆందోళనకు కారణమైన పరిస్థితి కలుగుతుంది.
ఇదేమో నీతో మాట్లాడుతున్న మాట. రెండో మాట ఏమిటంటే, నీవు ఆ దేవుని యొక్క నిరంతర కాపుదల నీకుండాలి. ఆ కాపుదల ఉండాలంటే నీవు ఆయన మీద ఆధారపడాలి. నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉంచుతాడో తెలుసుగా. మన జీవితాల్లో మనం యొక్క నిద్రపోతున్న మన కొరకు ఆయన మాత్రం ఏ మాత్రము కొనుకడు, నిద్రపోడు అని చెబుతుంది లేఖనాలు. ఇశ్రాయేలు దేవుడును ఆ యొక్క స్థితిని బట్టి కాపాడిన దేవుడు మేల్కుగా జీవించగలుగుతూ ఉన్నాడు. మేల్కుగా ఆయన మన కొరకు తన జీవితంలో ఉన్నాడు గనుకని ఏ పరిస్థితుల్లో మన జీవితాలు నడిపించబడ్డా ఆయనను మనం ఆధారం చేసుకుంటే చాలు. ఆయన పట్ల మనం మన జీవితాలను అప్పగించుకుంటే చాలు. ఆయన అనేకమైన మన జీవితాలలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగచేసి ఆయన మన జీవితాలలో ఏ పరిస్థితిలో ఉన్నా మేలుకుగా ఉండి ఆయన మనల్ని రక్షిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఒకటి, నీ జీవితంలో భయం లేని నిద్రగా నీ జీవితంలో నడిపించబడాలంటే నీవు ఆయన మీద ఆధారపడాలి. 2, నీ జీవితంలో ఆయన కాపుదల నీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క స్థితిని బట్టి ఆయన మన కొరకు తన జీవితంలో నిద్రపోని వాడిగా ఆయన ఉన్నాడు. ఎందుకు అంటే మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులలో భయాందోళన కారణమై మనం నిద్ర లేని పరిస్థితిలో నడిపించబడుతూ ఉండొచ్చు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితం ఎలాంటి స్థితి ఉన్నదో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మన జీవితాలలో శత్రువులు ముట్టిపోతున్న ఎలాంటి సమస్యలే, శత్రువులు ప్రాణాపాయ స్థితిలో నడిపించబడే పరిస్థితులు వచ్చినా నీవు ఆయన మీద ఆధారపడితే చాలు. ఆయనే గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటూ మనం నెమ్మదిగా సుఖంగా నిద్రపోతూ మన జీవితాలు నడిపించబడుతూ మేలుకొనగలుగుతాం. ఈ మాటలను బట్టి మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఆయన మీద ఆధారపడే స్థితిలో మనం నడిపించబడాలి. అయ్యా, నీవే నాకు ఆధారము, నీవే నాకు దిక్కు, నీవే నా తండ్రి అని ఆయనను మనం జీవితాల్లో మనం ఆధారం చేసుకుంటే చాలు. ఆయన మన జీవితాలలో ఏ సమస్యలున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ అప్పులే ఉన్నా, ఏ యొక్క రోగ పరిస్థితులే ఉన్నా అన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుని మీద మనం భారం వేస్తే ఆయనే మన జీవితాలలో విశ్రాంతి, నెమ్మదిని, శాంతిని మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. కనుక మన జీవితాలలో మన జీవితాలను బట్టి ఆయన మీద ఆధారపడతాం. ఈ మాటలు మీ వినికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకర మహోన్నతురాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి, దావీదు గారి యొక్క జీవితంలో ఏ విధంగా ఆధారపడిన తండ్రి నేను పనుకొని నిద్రపోయి మేలుకొందును అని ప్రశాంతంగా మాట చెబుతున్నాడు తండ్రి. అటు కృపను మా జీవితాల్లో కూడా మాకు అనుగ్రహించండి. మేము ఏ సమస్యలు ఉన్నా, ఎన్నో ప్రాణాయ పరిస్థితులు ఉన్నా అయ్యా నీ ప్రేమ చేత నీ మీద ఆధారపడితే అయ్యా మా జీవితాల్లో నెమ్మదిగా, సుఖముగా నా తండ్రి అయ్యా మేము ప్రశాంతతగా మా జీవితాలు నడిపించుకోగలుగుతాం. కనుక అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.